హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే మీ ముందు తీసుకొని వచ్చాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, ద విచ్ పార్ట్ 2 ది అదర్ వన్. దీని గురించి మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేశాను కదా, December 2కి ప్రీమియర్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పటివరకు కూడా ప్రీమియర్ అయితే కాలేదు. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రీమియర్ కాకపోవడానికి ప్రైమ్ వీడియో వారు ఈ మూవీ అప్లోడ్ చేసేటప్పుడు సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చింది. సో అదే మెయిన్ రీజన్. ఇప్పుడైతే ఆ ఇష్యూ అయితే సాల్వ్ చేసుకుంటున్నారు. సో December 5th ఆ December 7th లోపల మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికైతే కన్ఫర్మ్ అయిన ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్, కొరియా అండ్ హిందీ ఆడియోస్. మనకి తెలుగు, తమిళ్, సౌత్ ఆడియోస్ వచ్చేసి 2023 ఇయర్లో అయితే లిస్ట్ చేస్తారు. నెంబర్ 2, వీరసింహారెడ్డి మేకర్స్ వచ్చేసి న్యూ పోస్టర్ విత్ రిలీజ్ డేట్తో ఉన్నది రివీల్ చేశారు. January 12th ఈ మూవీని వరల్డ్ వైడ్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ డిసెంబర్ మంత్లో ఈ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనకి December 3rd వీక్లో అఫీషియల్ ట్రైలర్ అప్డేట్ అయితే రివీల్ చేస్తారు. నెంబర్ 3, స్పైడర్-మ్యాన్ అక్రాస్ ద స్పైడర్-వర్స్ పార్ట్ 1. ఇది సోనీ పిక్చర్స్ వాంచ్ వస్తుంది. ఇది ఒక యానిమేషన్, ఫ్యాంటసీ, కామెడీ, అడ్వెంచర్ ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ నుంచి రీసెంట్గా మేకర్స్ వచ్చేసి కొన్ని స్టిల్స్ అయితే రివీల్ చేశారు. స్టిల్స్ లైక్ గుడ్. సో ఇక్కడ వచ్చేసి అఫీషియల్ ట్రైలర్, న్యూ ట్రైలర్ను వచ్చేసి December 13కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ అండ్ మన ఇండియాలో రిలీజ్ అవుతున్న ఆడియోస్ కూడా. నెక్స్ట్ నెంబర్ 4, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఈ సిరీస్కి ఇదే ఫైనల్. సో ఈ సిరీస్ గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే రిలీజ్ మనకి ఎన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి, ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో రిలీజ్ వచ్చేసి 2024 ఇయర్ సమ్మర్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour అయితే ఉండబోతుంది. సో మీకు నేను చాలాసార్లు అయితే చెప్పాను కదా, సీజన్ 5ని కూడా మనకి 2 పార్ట్స్గా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2గా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఒకేసారి 8 ఎపిసోడ్స్ని వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వారైతే రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సో ఇలా అయినా గుడ్ న్యూసే. మనకి వాల్యూమ్ 2, వాల్యూమ్ 1గా రిలీజ్ చేసిన గుడ్ న్యూసే. లైక్ 1 month గ్యాప్ ఉంటుంది. వాల్యూమ్ 1లో 4 parts, వాల్యూమ్ 2లో 4 parts అయితే రిలీజ్ చేస్తారు. నెంబర్ 5, సాయి ధరమ్ తేజ్ 15th ఫిలిం. ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ వీడియోని వచ్చేసి December 7కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో సంయుక్త మీనన్ గారు అయితే కనబడబోతున్నారు. నెంబర్ 6, వారిసు సెకండ్ సాంగ్ను వచ్చేసి టుడే 4 PM అయితే రిలీజ్ చేశారు. ఓన్లీ తమిళ వర్షన్. సో ఫస్ట్ సింగిల్ రావడానికి మనకి తెలుగు వర్షన్ 3 weeks అయితే పట్టింది. సో ఇది కూడా 2 or 3 weeksలో అయితే రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, సాయి ధరమ్ తేజ్ 16th ఫిలిం. ఎస్టే వచ్చేసి పూజ కార్యక్రమం అయితే జరిగింది. సో ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు డెబ్యూట్ డైరెక్టర్ జయంత్. త్వరలోనే షూటింగ్ కూడా బిగిన్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి SPCC బ్యానర్. నెంబర్ 8, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ఫైనల్ చాప్టర్ నుంచి ఆల్ లాంగ్వేజెస్ అఫీషియల్ ట్రైలర్స్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అండ్ థియేటర్స్లో వచ్చేసి May 5th 2023 ఇయర్. నెంబర్ 9, ఇండియానా జోన్స్ 5. సో ఈ మూవీకి సంబంధించిన ఆల్ లాంగ్వేజెస్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అండ్ థియేటర్స్లో వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు June 30, 2023 ఇయర్. నెంబర్ 10, ట్రాన్స్ఫార్మర్స్ రైస్ ఆఫ్ ద బీస్ట్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ ఒకటే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ వర్షన్స్ కూడా మనకి త్వరలోనే అప్లోడ్ చేస్తారు. సో ఎవరైనా ఇంగ్లీష్ వర్షన్ మిస్ అయి ఉంటే చూడండి. అండ్ థియేటర్స్లో వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు June 9th, 2023 ఇయర్. నెంబర్ 11, మాస్కా ధమ్కి స్టారింగ్ విశ్వక్ సేన్ అండ్ దేవితా పేతురాజ్. ఈ మూవీ నుంచి ఆల్మోస్ట్ పడిపిందే పిల్ల సాంగ్ను వచ్చేసి December 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12, హీరో రాజ్ తరుణ్ న్యూ ఫిలిం గురించి రీసెంట్గానే పూజ లాంచ్ అయితే జరిగింది. సో మూవీ టైటిల్ కూడా ఫైనలైజ్ చేశారు, తిరగబడరా స్వామి. సో ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు AS రవికుమార్ చౌదరి. ఇతన తీసిన ప్రీవియస్ మూవీస్ వచ్చేసి యజ్ఞం, సౌఖ్యం, పిల్ల నువ్వు లేని జీవితం, వీరభద్ర లాంటి హిట్స్ అండ్ యావరేజ్ అయితే ఉన్నాయి. సో మంచి మూవీసే తీస్తున్నారు డైరెక్టర్ గారు వచ్చేసి. సో ఈ మూవీ షూటింగ్ని త్వరలోనే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 13, తునివు స్టారింగ్ అజిత్ కుమార్. ఈ మూవీ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అయితే రివీల్ చేశారు. సో ఆ స్టిల్స్ అయితే ఇవే. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేస్తున్నారు, తునివు మూవీ మనకి తెలుగు వర్షన్ ఉందా లేదా అని చెప్పేసి.
లైక్ ప్రొడక్షన్ వారి నుంచి అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్, మనకి తెలుగు వర్షన్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ని చాలా హైడ్ చేసి పెట్టుకున్నారు, బయటకైతే అస్సలు రివీల్ చేయలేదు. లైక్ చెప్పాలంటే ఇంకా తమిళ వర్షన్ డేటే వారైతే ఎగ్జాక్ట్గా ఇదే డేట్కి వస్తుందని చెప్పేసి లాక్ చేసుకోలేదు. ఇంకా బిగ్ ఇష్యూ కూడా ఉంది, మన తెలుగులో వచ్చేసి మన తెలుగు మూవీస్కి థియేటర్ సరిపోవు అని చెప్పేసి ఒక ప్రాబ్లం అయితే నడుస్తుంది. సో ఇది కూడా మనకి ఇప్పుడు తునివు తెలుగు వర్షన్ వచ్చిందనుకోండి, దీనికి కూడా ఎంతో ఒకటి థియేటర్స్ అయితే కావాలి ఆడిపించడానికి. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ తమిళ వర్షన్ వచ్చేసి సో ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకుంటే ప్రొడక్షన్ వారు, సో అప్పుడైతే రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 14 పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ గారి కాంబో గురించి రీసెంట్ వీడియోస్లోనే మీకు చెప్పాను ఇలా కాంబో ఉందని చెప్పేసి. నా ఇప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ బ్యానర్ వచ్చేసి డివివి ఎంటర్టైనర్. సో సాహో లాంటి సూపర్ హిట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసిన డైరెక్టర్ సుజిత్ గారు వచ్చేసి ఈ మూవీని కూడా ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో పోస్టర్ రివీల్ చేశారు కదా, పోస్టర్లో మనం చూసుకున్నట్టయితే దే కాల్ హిమ్ ఓజీ లైక్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అలానే పోస్టర్లో వచ్చేసి జపాన్లో వచ్చేసి రాస్తున్నారు కదా, ఆ జపాన్లో రాస్తున్నది ఫైర్ స్టార్మ్ ఈస్ కమింగ్. సో మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి 2023 ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 15 జగమే మాయా ఇన్స్టెంట్ కర్మ. ఈ మూవీ డిసెంబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 16లో వచ్చేసి టోటల్ 5 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 5 మూవీస్ వచ్చేసి ఈ వీక్ మనకైతే థియేటర్స్లో అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ 5 మూవీస్ ఓటీటీ రైట్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి హిట్ ది సెకండ్ కేస్, రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో దగ్గర అయితే ఉన్నాయి. సెకండ్ మూవీ డిఎస్పి రైట్స్ నెట్ఫ్లిక్స్ ఇండియా. థర్డ్ మూవీ మట్టి కుస్తీ, ఈ మూవీ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ ఇండియా వారి దగ్గర అయితే ఉన్నాయి. నెంబర్ 4 గోల్డ్, ఈ మూవీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో దగ్గర అయితే ఉన్నాయి. నెంబర్ 5 అండ్ యాక్షన్ హీరో, ఈ మూవీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారి దగ్గర అయితే ఉన్నాయి. నెంబర్ 17 క్రాంతి స్టారింగ్ దర్శన్. సో ఫైనల్గా ఫ్యాన్స్ కోసం ఒక అప్డేట్ అయితే రివీల్ చేస్తున్నారు మేకర్స్ వచ్చేసి. ఫస్ట్ సింగిల్ని వచ్చేసి డిసెంబర్ 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ వచ్చేసి జనవరి 26th 2023 ఇయర్. నెక్స్ట్ నెంబర్ 18 డాక్టర్ జీ స్టారింగ్ ఆయుష్మాన్ ఖురానా అండ్ రకుల్ ప్రీత్ సింగ్. ఫ్రెండ్స్ ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ అయితే అయింది. సో మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 11th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెక్స్ట్ నెంబర్ 20 DC నుంచి వస్తున్న మూవీ బ్లూ బీటిల్. ఇది యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్కి అయితే ఉండబోతుంది. సో మేకర్స్ వచ్చేసి ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు, ఓన్లీ ఇన్ థియేటర్స్ 2023 ఇయర్లో అని చెప్పేసి. సో ఆగస్ట్ 18th థియేటర్స్ లిస్ట్ చేయబోతున్నారు, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 20 జాన్ విక్ చాప్టర్ 4. ఈ మూవీ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఫ్రెండ్స్ మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 21 అలీస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 2. ఈ సిరీస్ గురించి కొందరైతే ఇక్కడికైతే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ సిరీస్లో మనకి చూడడానికి దొరుకుతుంది యాక్షన్ అడ్వెంచర్ అండ్ డార్క్ థ్రిల్లర్. సిరీస్ కేటగిరీ వచ్చేసి ఏ. సో ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే అయితే రిలీజ్ చేశారు, ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్ది. సో సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 22nd ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెక్స్ట్ నెంబర్ 22లో మూవీ రికమెండేషన్ 2022 ఇయర్లో వచ్చిన మూవీ మాన్స్టర్ స్టారింగ్ మోహన్ లాల్, హనీ రోజ్ అండ్ మంచు లక్ష్మి. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా చూసిన థ్రిల్లర్ మూవీస్ మీకు అంతా నచ్చకపోతే ఇంకొంచెం కొత్తగా యూనిక్ స్టోరీని ట్రై చేద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా మనకి చాలా కామెడీగా బాగానే ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి థ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పవచ్చు. స్టోరీ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, మీరు చూసేటప్పుడు ఆ థ్రిల్ అనేది మిస్ అవుతారు. సో అందుకే స్టోరీ చెప్పను. మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ అయితే ఉంది తెలుగు వర్షన్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి, అలానే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను చిన్న చిన్న అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, అది కూడా ఫాలో అవుతుండండి. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.